ఒక్క క్షణం, జస్ట్ ఒకే ఒక క్షణం చాలు మొత్తం కోల్పోవడానికి. మొన్నటిదాకా ఇంటర్నెట్ మొత్తం నేషనల్ క్రష్ అని ముద్దుగా పిలుచుకున్న కావ్య మరన్ ఇవాళ నేషనల్ ఎనిమిగా ఇలా మారింది. ట్విట్టర్ ఓపెన్ చేస్తే బైకాట్ ఎస్ఆర్హెచ్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే లక్షలో పోతున్న ఫాలోవర్స్, న్యూస్ ఛానల్స్ పెడితే ఎస్ఆర్హెచ్ మీద ఫైర్ అవుతున్న ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్. అసలు ఏం జరిగింది? మార్చ్ 12, 2026 లండన్ లో జరిగిన ఒక చిన్న యాక్షన్ ఈవెంట్ ఇండియాలో ఉన్న కోటి మంది క్రికెట్ ఫ్యాన్స్ హృదయాన్ని ఎందుకు రగిలించేలా చేసింది? సన్ రైజ్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ కి, ఒక పాకిస్తాన్ క్రికెటర్ కి, ఇంకా ఇండియన్ ఆర్మీకి మధ్య ఉన్న కాంట్రవర్షియల్ కనెక్షన్ ఏంటి? ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా సెన్సిటివ్, చాలా ఇంటెన్స్ అండ్ డెఫినెట్లీ ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యాన్ తెలుసుకోవాల్సిన ఒక చీకటి నిజం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడుకోబోతుంది కేవలం ఒక ఆటలో గెలుపు ఓటముల గురించి కాదు, మన దేశం, మన గౌరవం గురించి. కావ్య మరన్ ఈ పేరు వినగానే మన హైదరాబాద్ ఫ్యాన్స్ కి ఒక ఎమోషన్. స్టేడియంలో ఎస్ఆర్హెచ్ గెలిస్తే ఆమె ఇచ్చే స్మైల్ కోసం మ్యాచ్ చూసే వాళ్ళు ఉన్నారు. ఎస్ఆర్హెచ్ ఓడిపోతే ఆమె ఏడుపు చూసి బాధపడే ఫ్యాన్స్ ఉన్నారు. సన్ టీవీ నెట్వర్క్ ఓనర్ కలాయితీ మరన్ కూతురుగా బిజినెస్ లోకి అడుగుపెట్టిన కావ్య తన ప్యాషన్ తో ఎస్ఆర్హెచ్ ని లీడ్ చేస్తుంది. ఐపీఎల్ లోనే కాదు, గ్లోబల్ గా సన్ గ్రూప్ ఫ్రాంచైజ్ ని ఎక్స్పాండ్ చేసింది. సౌత్ ఆఫ్రికాలో జరిగే SA20 లీగ్ లో సన్ రైజ్ ఈస్టర్న్ కేప్, అలాగే ఇంగ్లాండ్ లో జరిగేది 100 టోర్నమెంట్ లో సన్ రైజ్ లీడ్స్, ఇలా ప్రపంచం మొత్తం తన మార్క్ చూపించాలి అనుకుంది. కానీ ఆ గ్లోబల్ ఎక్స్పాన్షన్ పిచ్చిలో ఆమె తన సొంత దేశపు ఫ్యాన్స్ ఎమోషన్ ని మర్చిపోయిందా? అదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. అసలు కథ ఎక్కడ మొదలైంది అంటే, ఇండియా ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఓనర్స్ ప్రపంచంలో ఉన్న వేరే T20 లీగ్స్ ని కొనడం స్టార్ట్ చేసినప్పుడు SA20 అయినా, ILT20 అయినా, అమెరికాలో జరిగే MLC అయినా, ఎక్కడైనా సరే ఐపీఎల్ ఓనర్స్ దే హవా. కానీ వాళ్ళు ఒక అన్రిటర్న్ రూల్ ని ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యేవాళ్ళు. అదేంటంటే నో పాకిస్తానీ ప్లేయర్స్. ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య ఉన్న పొలిటికల్ టెన్షన్స్, బార్డర్లో మన జవాన్ చేస్తున్న ప్రాణ త్యాగాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏ ఇండియన్ ఫ్రాంచైజ్ ఓనర్ కూడా పాకిస్తాన్ ప్లేయర్ ని తన టీమ్ లోకి తీసుకోలేదు. ఫ్యాన్స్ కూడా అది చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు. మన ఓనర్స్ కి డబ్బు కంటే దేశం మీద ఉన్న ప్రేమే ఎక్కువ, దేశం కోసం పాకిస్తాన్ టాలెంట్ ని పక్కన పెట్టారు అని అందరూ ఆనందపడ్డారు. కానీ ఈ నమ్మకం అంతా ఒక్కసారిగా పోయింది. మార్చ్ 12, 2026 లండన్ లో ది 100 టోర్నమెంట్ కోసం ప్లేయర్ యాక్షన్ జరిగింది. సన్ రైజ్ లీడ్స్ టేబుల్ దగ్గర కావ్య మరన్, టీమ్ హెడ్ కోచ్ డానియల్ కూర్చొని ఉన్నారు. వాళ్ళకు ఒక మంచి స్పిన్ బౌలర్ కావాలి. మొదట్లో వాళ్ళు రషీద్ కోసమే ట్రై చేశారు, కానీ అతను దొరకలేదు. అప్పుడు యాక్షనియర్ ఇంకో పేరు పిలిచాడు, అబ్రార్ హమీద్, పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్. ఇది వినగానే అందరూ సైలెంట్ అయిపోయారు. ఇండియన్ ఓనర్ టేబుల్ నుంచి ఎవరు ప్యాడల్ లేపారు అని అనుకుంటున్నారు. కానీ అందరి ఊహల్ని తలకిందులు చేస్తూ కావ్య మరన్ చేతిలో ఉన్న సన్ రైజ్ ప్యాడల్ పైకి లేచింది. ట్రెంట్ రాకెట్స్ టీమ్ తో గట్టి పోటీ పడి చివరికి 1,90,000 పౌండ్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 2.34 కోట్లు పెట్టి అబ్రార్ హమీద్ ని కొన్నారు. అక్కడితో లండన్ యాక్షన్ హాల్లో చప్పట్లు మోగాయి. మెట్రోకర్సీ ఇదొక పెద్ద గెలుపు అని ఇంగ్లాండ్ మీడియా పొగిడింది. కానీ ఇక్కడ ఇండియాలో సోషల్ మీడియాలో ఒక పెద్ద తుఫాన్ మొదలయ్యింది. మొదట్లో చాలా మంది ఇదొక స్పోర్ట్ డెసిషన్ అని లైట్ గా తీసుకున్నారు. సర్లే ఇంగ్లాండ్ లీగే కదా, వాళ్ళకి కావాల్సిన ప్లేయర్ ని కొన్నారు అనుకున్నారు. కానీ అసలు కథ ఆ తర్వాతే బయటపడింది. ఈ అబ్రార్ హమీద్ ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని క్యారెక్టర్ ఏంటి అని ఇంటర్నెట్ లో వెతకడం స్టార్ట్ చేశారు మన ఇండియన్ ఫ్యాన్స్. అప్పుడు బయటపడ్డాయి కొన్ని భయంకరమైన నిజాలు. మీకు గుర్తుండే ఉంటుంది, 2025 మధ్యలో ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య బార్డర్ లో చాలా పెద్ద టెన్షన్స్ జరిగాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చాలా సాహసాలు చేసి మన దేశాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలు ప్రాణంగా పెట్టారు. ఆ టైంలో ప్రపంచమంతా టెన్స్ గా ఉంటే ఈ అబ్రార్ హమీద్ అనే వ్యక్తి తన సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేశాడో తెలుసా? మన ఇండియన్ ఆర్మీని, మన జవాన్స్ ని హేళన చేస్తూ, అగౌరవపరుస్తూ పోస్టులు పెట్టాడు. అంతేకాదు, గతంలో జరిగిన అభినందన్ వర్తమాన్ ఇన్సిడెంట్ ని గుర్తు చేస్తూ టీకా ప్రిఫరెన్సెస్ తో మన దేశపు గౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడాడు. ఇది తెలిసిన వెంటనే ఇండియన్ ఫ్యాన్స్ కి రక్తం మరిగిపోయింది. ఒక్కసారి ఆలోచించండి, బార్డర్లో మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు నిద్ర ఆహారం లేకుండా మన కోసం ప్రాణాలు ఇస్తుంటే ఆ ఆర్మీని పట్టుకొని సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన ఒక పాకిస్తాన్ ప్లేయర్ కి మన ఇండియన్ ఫ్రాంచైజీ, మన హైదరాబాద్ పేరు పెట్టుకున్న ఒక టీం 2.34 కోట్లు ఇచ్చి కొంటే ఎలా ఉంటుంది? ఇది చూసాక ఏ ఇండియన్ బ్లడ్ ఉన్న ఫ్యాన్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు. వెంటనే ఎక్స్ లో బైకాట్ ఎస్ఆర్హెచ్, షేమ్ ఆన్ కావ్య మరన్ అనే హ్యాష్టాగ్స్ నేషనల్ లెవెల్ లో ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఒక ప్లేయర్ కోసం మీరు దేశం సెంటిమెంట్ ని అమ్మేస్తారా? కావ్య మరన్ కి డబ్బులు, ప్రాఫిట్లు తప్ప మన ఇండియన్ ఆర్మీ సెంటిమెంట్స్ ఉండవా? ఇన్ని సంవత్సరాలుగా ఉన్న అన్రిటర్న్ రూల్ ని బద్దలు కొట్టి ఒక యాంటీ నేషనల్ ని మీరు ఎలా కోటి రూపాయలు ఇచ్చి కొంటారు అనే ప్రశ్నలతో ఫ్యాన్స్ సన్ రైజ్ మేనేజ్మెంట్ ని చాలా క్వశ్చన్ చేశారు. ఈ కోపం ఎంత స్థాయికి వెళ్ళిందంటే జస్ట్ కొన్ని గంటల్లోనే సన్ రైజ్ హైదరాబాద్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి లక్షల మంది ఫాలోవర్స్ అన్ఫాలో కొట్టి వెళ్లిపోయారు. ఆరెంజ్ ఆర్మీ అని గౌరవంగా చెప్పుకునే ఫ్యాన్స్ ఆ జెర్సీని చూడాలంటేనే అసహ్యంగా ఫీల్ అవుతున్నారు. ఇంకా పెద్ద షాక్ ఏమిటంటే ది 100 లో వాళ్ళ టీం అయిన సన్ రైజ్ లీడ్స్ అఫీషియల్ ఎక్స్ అకౌంట్ మీద లక్షల్లో రిపోర్ట్స్ వెళ్ళాయి. ఇండియన్ ఫ్యాన్స్ అందరూ మాస్ గా రిపోర్ట్ కొట్టేసరికి ట్విట్టర్ అకౌంట్ ని అఫీషియల్ గా సస్పెండ్ చేసింది. ఒక ఐపీఎల్ ఫ్రాంచైజ్ లింక్డ్ అకౌంట్ ని ఇలా ఫ్యాన్స్ కోపానికి సస్పెండ్ అవ్వడం క్రికెట్ హిస్టరీలో ఇది ఒక పెద్ద సెన్సేషన్. ఇది చూసాక కానీ మేనేజ్మెంట్ కి అర్థం కాలేదు వాళ్ళు చేసిన తప్పు ఎంత పెద్దదో. కానీ ఇక్కడే ఇంకొక యాంగిల్ కూడా ఉంది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈసీబీ నుంచి ఫ్రాంచైజ్ కి చాలా ప్రెజర్ వచ్చింది అని ఒక టాక్ ఉంది. మీరు మా దేశం వచ్చి టీం కొన్నారు, ఇక్కడ యూకే యాంటీ డిస్క్రిమినేషన్ లాస్ ఉన్నాయి, కేవలం ఒక ప్లేయర్ నేషనాలిటీని చూసి మీరు యాక్షన్ లో వాళ్ళ మీద బిడ్ వేయకుండా ఉండకూడదు అని ఈసీబీ స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చిందంట. అందుకే సన్ రైజ్ కానీ మిగతా టీమ్స్ ఏం చేయలేకపోయారు అంటున్నారు. సన్ రైజ్ లీడ్స్ హెడ్ కోచ్ డానియల్ అయితే క్లియర్ గా చెప్పేశాడు, మాకు స్పిన్నర్ కావాలి, రషీద్ దొరకలేదు, మాకు అవైలబుల్ గా ఉన్న బెస్ట్ ఆప్షన్ అబ్రార్ హమీద్, అందుకే కొన్నాం, దీంట్లో ఎలాంటి పాలిటిక్స్ లేవని చెప్పాడు. డానియల్ కూర్చొని మాట్లాడొచ్చు, కానీ గ్రౌండ్ రియాలిటీ ఇండియాలో వేరేలా ఉంది. ఆట వేరు, దేశం వేరు అనుకోవడానికి ఇది జస్ట్ ఒక నార్మల్ కంట్రీ కాదు. మన ప్రాణాలు తీస్తున్న శత్రువులు, మన క్లియర్ ఎనిమిస్ అయిన పాకిస్తాన్ వాళ్ళు కేకేఆర్ టీం ముస్తఫిజుర్ రహమాన్ ని కొన్నప్పుడు ఇలాగే పెద్ద రచ్చ జరిగితే చివరికి బీసీసీఐ ఇంకా పొలిటికల్ ప్రెజర్ తో అతని టీం నుంచి పంపించేలా చేశారు. ఇప్పుడు
ఇప్పుడు ఆర్బర్ అహ్మద్ విషయంలో కూడా సేమ్ ఇలానే జరుగుతుందా? సన్ రైజ్ మేనేజ్మెంట్ తన తప్పుని తెలుసుకొని ఆ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేస్తుందా, లేక డబ్బులు ముఖ్యమని దేశపు ఫ్యాన్స్ తో యుద్ధానికి దిగుతుందా? అన్నిటికంటే భయంకరమైన విషయం ఏమిటంటే ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి మొదలవుతుంది. సన్ రైజ్ హైదరాబాద్ బెంగళూరులో మ్యాచ్ ఉంది. కావ్య మెరన్ తన విఐపి బాక్స్ లో కూర్చొని అప్పుడు స్టేడియం లో ఉన్న ఫ్యాన్స్ ఆమెను చూసి చైర్స్ కొడతారా, లేదా ప్లే కార్డ్స్ పెట్టి గో బ్యాక్ కావ్య బైకాట్ ఎస్ఆర్హెచ్ అని స్లోగన్స్ ఇస్తారా? ఒక చిన్న రివిజన్, జస్ట్ ఒక ప్లేయర్ ని కొనడం వల్ల ఈ రోజు కావ్య మెరన్ తన సొంత దేశంలోనే ఒక విలన్ గా నిలబడిపోయింది. కొందరు అంటున్నారు స్పోర్ట్ ని పాలిటిక్స్ తో కలపొద్దు అని, ఇంకొందరు అంటున్నారు దేశం కంటే స్పోర్ట్స్ ఎప్పటికీ గొప్పది కాదు అని. మన జీవాన్ని తిట్టిన నోరికి మన జేబులతో అన్నం పెట్టడం ఎంతవరకు కరెక్ట్? మీరేమనుకుంటున్నారు? కావ్య మెరన్ చేసింది కరెక్టేనా? యాజ్ క్రికెట్ ఫ్యాన్ గా మీరు ఎస్ఆర్హెచ్ ని ఈ ఐపీఎల్ లో సపోర్ట్ చేస్తారా, లేక బైకాట్ చేస్తారా? ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో మీలో ఉన్న కోపాన్ని, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని నిజాలు, లోతైన విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సెన్సేషనల్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.